రేపే డిసెంబర్ 1 ఏకాదశి సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని దీపారాధన ఇలా గనక చేసినట్లయితే మీకు ఈ నెల మొత్తం కూడా పూజ చేసినంత పుణ్య ఫలితంతోటి మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి పెరగటము, అప్పుల సమస్యల నుంచి బయటపడటము, అలాగే మీరు సంపాదించుకున్న ఆ ధనం ఏదైతే ఉందో అదంతా కూడా వృధా ఖర్చులు అనేవి అనుకోకుండా మన నెత్తి మీద పడకుండా మనకు ఆ యొక్క పొదుపు ఏదైతే ఉంటుందో మనం చేయాలి అనుకుని ఒక్కొక్కసారి పొదుపు కూడా చేయలేకపోతూ ఉంటాము. అలా పొదుపు చేయటానికి కూడా ఈ దీపారాధన అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయటం వలన మన శరీరం మీద ఉన్నటువంటి మురికి మాత్రమే కాకుండా మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను, మలినాలను, అలాగే మృత్యు దోషాలు, ఏలినాటి దోషాలు, శని దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ స్నానము అలాగే ఈ యొక్క దీపారాధన చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చేసేది చిన్న పనే కానీ ఆ యొక్క పనిలో మనం నియమ నిష్టలతో మనం ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఉపయోగించుకుంటూ చేసినట్లయితే ఆ యొక్క పూజకు కోటి రెట్ల ఫలితం అనేది కలుగుతుంది. అసలు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, అలాగే దీపారాధన ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మీరు చక్కగా వీడియో వింటే అంతా కూడా వివరంగా అర్థమవుతాయి. అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది మిత్రులకు చేరటం కోసము. రేపు డిసెంబర్ 1వ తేదీన సోమవారంతో కూడుకొని ఈ ఏకాదశి రావటం అనేది చాలా గొప్ప విశేషము. మార్గశిర మాసంలో శుక్లపక్షం ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత అనేది ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే సకల పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ ఏకాదశిని ఎవ్వరూ కూడా వదులుకోకుండా చక్కగా ఈ ఏకాదశి పూజను మీరు నియమాలతో అనేది చేసుకోండి. మోక్షద ఏకాదశి ఆ పేరులోనే మనకు ఉందండి. మనకి తెలిసి తెలియక చేసినటువంటి పాపాల నుంచి కావచ్చు, కర్మల నుంచి కావచ్చు, ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడేసేటటువంటి మోక్షం కలిగించేటటువంటి రోజు కాబట్టి దీన్ని మోక్షద ఏకాదశి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిలినంతటిని కూడా శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకొని అలాగే బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. మీరు పల్లెటూరులో అయితే చక్కగా ఆవు పేడతో కల్లాపులు పచ్చగా చల్లుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవచ్చు. అలా పచ్చదనం ఉన్నటువంటి వాకిట్లోకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుంది. కాబట్టి మనకి పల్లెటూరుల్లో మన పెద్దవారి యొక్క వాకిళ్లను చూస్తేనే అసలు ఆ యొక్క పచ్చదనానికి ఆ వాకిళ్లలో అలాగే కూర్చొని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించేదండి. కాకపోతే ఇప్పుడు మనకు పట్టణాలు కాటాన మనకు ఆ పచ్చదనం అనేది కనిపించట్లేదు. కానీ చక్కగా శుద్ధిగా కడుక్కోవటము, బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటం వలన అలా కూడా ఆ తల్లి మన ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. తరువాత ఇంటిని వాకిల్ని కూడా శుద్ధి చేసుకోవాలి. మరి మీరు ఈరోజు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకోవాల్సినటువంటి వస్తువులు ఏంటంటే మీకు తులసి దళాలు అందుబాటులో ఉంటే తులసి ఆకులను వేసుకోండి. ఒక గుప్పెడు తులసి ఆకుల్ని చక్కగా చేత్తో చిదిమేసి వేసుకోవచ్చు. లేదా చిటికెడంత పసుపును కానీ ఒక స్పూను పాలను కానీ మీరు వేసుకోవచ్చు అన్నమాట. తులసి దళాలు ఎందుకంటే ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులు అంటే ఎంతో ప్రీతికరం. కాబట్టి ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే చాలా మంచిది. అలాగే విష్ణుమూర్తికి కూడా తులసి ఆకులు ఇష్టము. పాలు అన్నా కూడా చాలా ప్రీతికరం. పాలల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, పాలల్లో పెరుగులో. కాబట్టి ఒక స్పూను పాలు కానివ్వండి, లేదా చిటికెడంత పసుపు కానివ్వండి, ఇలా మీకు ఏవి అందుబాటులో దొరికితే ఇవన్నీ మనకు కొనుక్కునే వస్తువులు కాదండి, మనకు దగ్గరలో ఇంట్లో ఉండే వస్తువులు కాబట్టి వీటిలో ఏవైనా వేసుకోవచ్చు. ఇవి ఏవి లేవనుకుంటే కొంచెం రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పును వేసుకొనైనా సరే మీరు చక్కగా స్నానం అనేది చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా అలా స్నానం చేసి ఈ రోజున స్వామివారికి మందార పుష్పాలతో పూజ చేస్తే మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఎందుకంటే మందార చెట్టు దేవతా వృక్షం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి దేవతలకు మనం చేసే పూజ సైతం అందాలి అంటే మందార పుష్ప
పుష్పాలతో పూజ అనేది చాలా మంచిదనమాట. కాబట్టి మీరిలా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల ఏంటంటే, మీకు సగం ఆ యొక్క స్నానం రూపంలోనే మీ యొక్క జాతక దోషాలని అన్నీ కూడా ఆ నీటి రూపంలో కొట్టుకొని పోతాయన్నమాట. అలా స్నానం చేసి మీరిట్లా దీపారాధన చేసుకోండి. మీరు చేసే పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున మీకు మోక్షం అనేది కలుగుతుంది. చాలా శక్తివంతమైనటువంటి పూజ అండి. ఈ రోజున మనకు వెంకటేశ్వర స్వామికి కూడా ఏకాదశి కాబట్టి పూజ చేస్తారు కాబట్టి పిండి దీపాల్లో మీరు దీపారాధన చేస్తే చాలా మంచిది. అంటే మీరు దీపారాధన చేసినప్పుడు ఒక్క పిండి ప్రమిదనైనా సరే ఉంచేసి మీరు దీపారాధన చేసుకోండి. ఒక్క పిండి ప్రమిదైనా సరే మీరు తయారు చేసి చక్కగా అందులో దీపం గనక వెలిగించినట్లయితే ఆ ఏడుకొండల స్వామి యొక్క దయ వల్ల మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఆ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున వేప చెట్టును తాకితే చాలా మంచిది. వేప చెట్టును కానివ్వండి, లేదా రావి చెట్టును కానివ్వండి, ఉసిరి చెట్టును కానివ్వండి, ఈ రోజున తాకటం అనేది చాలా మంచిది. కొంతమంది పూజలు చేసుకోలేని వారు ఉంటారు. అంటే అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, ఇంట్లో పరిస్థితులు సహకరించని వారు, అలాంటి వారు ఈ రోజున వేప చెట్టును కానీ, ఉసిరి చెట్టును కానివ్వండి, లేదా రావి చెట్టును తాకినా కూడా మీరు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఆర్భాటం అయితే ఏమీ అవసరం లేదండి. మీరు చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని మీరు ఇంట్లో చక్కగా మీరు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నా సరిపోతుంది. మీకు శక్తి ఉంటే పిండి ప్రమిదల్లో చేసుకోవచ్చు. ఇలా మీ యొక్క వీలును బట్టి ఏదైనా కానివ్వండి, చక్కగా మీ యొక్క పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కలు మీరు నైవేద్యంగా సమర్పించినా సరే, ఈ మోక్షద ఏకాదశి రోజున మీకు మోక్షం అనేది కలిగి కోటి ఏకాదశులు పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ రోజుకు ఉన్న విశిష్టత అంత గొప్పది. ధర్మరాజు అంతటి వాడే ఒకరోజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడంట. అంటే కృష్ణ, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి, అది ఎలా చేయాలి అని చెప్పి అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడంట. ఏకాదశి సమస్త పాపాలను దూరం చేస్తుంది. ఈ రోజున భగవంతుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం. తులసీ దళాలతో పూజ చేయటం వలన ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహము, విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహము, శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పేసి మనకు ఆ శ్రీకృష్ణుడే సమాధానం చెప్పటం అనేది జరిగిందండి. కాబట్టి ఈ రోజున మీకు ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే ఈ ఏకాదశి ఉపవాసము 12 ఏళ్ల లోపు పిల్లలు, అలాగే 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఉపవాసం చేయాల్సిన పని లేదు. మిగిలిన వారు మీ శక్తికి తగ్గట్లుగా ఉపవాసం ఉండగలిగితే మంచిది. లేదు అనుకుంటే పాలు పండ్లను చక్కగా తినేసేసి ఒక పూటైనా మీరు భోజనం అనేది చెయ్యవచ్చు. ఈ రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పించి 11 సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర కాసేపు కూర్చుంటే చాలా మంచిది. రావి చెట్టు కావచ్చు, ఉసిరి చెట్టు కావచ్చు. ఎందుకంటే ఏకాదశి రోజున రావి చెట్టులో, అలాగే ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ రోజున చక్కగా అలా చెంబుడు నీటిని పోసేసి కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. కుదిరితే ప్రదక్షిణలు అనేది చేయండి. తప్పకుండా ఇంట్లో తులసమ్మ దగ్గర కూడా దీపం అనేది వెలిగించాలి. ఇలా తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం వలన ఈ ఏకాదశి రోజున కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఎందుకంటే తులసమ్మలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి. అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి గడపల దగ్గర కూడా దీపాలు అనేవి వెలిగించండి. అలా వెలిగించడం వలన లక్ష్మీదేవి ఆ దీపపు వెలుగుల్లో మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఈ మోక్షద ఏకాదశి పూజ వచ్చేటప్పటికి గృహస్థులు, బ్రహ్మచారులు, వితంతులు, సన్యాసులు ఇలా ఎవ్వరైనా సరే మీరు పూజ చేసుకోవచ్చండి. ఎవ్వరు ఏ కులాల వారైనా, ఏ మతాల వారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు అనమాట. ఈ రోజున ఇంట్లో ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిది. స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మీ ఇంటి పూజ గదిలో కావచ్చు, గుమ్మానికి ఇరువైపులా కానివ్వండి, స్వస్తిక్ గుర్తు వేసుకుంటే చాలా చాలా మంచిదనమాట. అలాగే
పూజ చేసినప్పుడు విష్ణుమూర్తి దగ్గర, వెంకటేశ్వర దగ్గర తులసి దళాలను కానీ, తులసి మాలను కానీ తప్పకుండా సమర్పించండి. అలా చేయటం వలన మీరు చేసే పూజకు విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. అలాగే 11 యాలకులను తీసుకొని ఒక దండలాగా గుచ్చేసి యాలకుల మాలను కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకున్నటువంటి ఆర్థిక బాధలు, అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక పూజ చేసేటప్పుడు ఆడవారేంటంటే చక్కగా తలస్నానం అనేది చేసేసి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా స్నానం చేసే నీటిలో అవి వేసుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, అలాగే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో నల్లపూసలు ధరించి చక్కగా నిండు ముత్తైదువులా తయారయ్యి ఏకాదశి పూజను చేసుకోవాలి. అంతేకాని జుట్టు విరబోసుకోవటము, అలాగే నలుపు రంగు బట్టలు ధరించటము, నీలి రంగులు బట్టలు ధరించటము, ఆడవాళ్ళు అంటే ముడులు వేసుకొని తిరగటము, తలకు నూనె రాసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, తిట్లు శాపనార్థాలు, కోపాలు, ఆవేశాలు, అలాగే కోడిగుడ్డు కూర కూడా మనకు మాంసాహారంతో సమానం కాబట్టి కోడిగుడ్డును కూడా ఏ రూపంలో వండకూడదు, తినకూడదు. ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదనమాట. చేస్తే మాత్రం మీరు చేసే పూజకు ఫలితం అనేది లేకుండా పోతుంది. మనం చేసేది ఎంత ఖర్చు పెట్టి చేశామా అన్నది కాదండి ముఖ్యము. దైవానికి ఎప్పుడైనా సరే మనం ఎంత శుచితో శుభ్రంతో చేశామా, ఎంత భక్తి శ్రద్ధలతో చేశామా అది మాత్రమే దైవం మనల్ని గమనిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి నియమ నిష్టలు అనేవి తప్పనిసరి. అలాగే పూజ గదిలో చక్కగా ముగ్గు వేసి రాగి చెంబు నిండా నీటిని పోసి మీ యొక్క పూజ గదిలో ఈశాన్య మూలన నీటి యొక్క ఆ యొక్క కలశాన్ని పెట్టుకోండి. పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని, అలాగే లక్ష్మీనారాయణులను, శివపార్వతులను, మనకు సోమవారం కూడా వచ్చింది కాబట్టి చక్కగా అలంకరించేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి, అలాగే విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించండి. లక్ష్మీదేవికి చక్కగా పుష్పాలతో, మందార పుష్పాలతో, గులాబీ పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా పూజ అనేది మీరు చేసుకోండి. ముందుగా గణపతిని పూజించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పూలు మరియు అక్షంతలు సమర్పించి భక్తి శ్రద్ధలతో గణపతికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా గణపతిని పూజించి వెంకటేశ్వర స్వామి ముందల పిండి దీపాలు వెలిగించవచ్చు, లేదా చక్కగా మట్టి ప్రమిదల్లోనైనా దీపారాధన అనేది చేసుకోవచ్చు. స్వామివారి ముందు దీపారాధన ఇలా చేయటం వలన మీరు చేసే పూజ మంచిగా ఆ స్వామివారికి చెందుతుంది. అలాగే పూజలో నిమ్మకాయలను పెట్టుకొని ఆ నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి బయట గేటు వైపు మీరు కట్టడం వలన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఎందుకంటే నిమ్మకాయలు అనేవి చాలా శక్తివంతమైనవి, దిష్టిని తీసేసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి చక్కగా నిమ్మకాయలను కూడా ఈ రోజున మీరు కట్టుకోండి. అలా చేయటం వలన చాలా మంచి అనేది జరుగుతుంది. ఈ నరదిష్టి వల్ల మన ఇళ్లలో చాలా రకాల సమస్యలు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు, పానకము, అలాగే అరటిపండును నివేదించండి. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ గోవింద నామాలు చదువుకోవచ్చు. అలాగే కనకదార స్తోత్రము ఇలాంటివి చదువుకోవటం వల్ల మీకు చాలా మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా 108 సార్లు చెప్పుకొని ఏకాదశి నాడు ఈ శక్తివంతమైనటువంటి మంత్రాన్ని చదివితే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున చేసే పూజల వల్ల అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, భోగభాగ్యాలు సులభంగా కలుగుతాయి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ అనేదాన్ని బయట, ఇంట్లోనే కాదండి బయట కూడా పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. అలా చేస్తే మాత్రం ఇంట్లో వాళ్ళందరికీ కూడా నష్టం అనేది జరుగుతుంది. అలాగే ఈ రోజున గోమాత పూజ చేయటం కూడా చాలా మంచిది. గోవుకు ఆహారంగా కనీసం ఏదైనా తినిపించినా కూడా ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. చివరిగా మంగళహారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ తలపై అక్షింతలు వేసుకొని ఈ మోక్షద ఏకాదశి రోజున ఎవరైతే ఇలా పూజ చేస్తారో వారికి కోటి ఏకాదశుల పూజల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాల నుంచి, కర్మల నుంచి కూడా చాలా తేలికగా బయటపడవచ్చు. కష్టాలు లేకుండా కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. రేపు సోమవారం డిసెంబర్ 1వ తేదీన స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, అలాగే దీపారాధన ఎలా చేయాలి, మోక్షద ఏకాదశి పూజ ప్రత్యేకంగా ఎలా చేయాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మన
వీడియో నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో ఏకాదశి కాబట్టి ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.